అవుతుంది ఏదో ఒక లేడీ పొద్దుమని తాగి హాస్పిటల్లో జాయిన్ అయితే కరంపూడి ఎస్ఐ గారు ఏదో హరాస్ చేశారు, దానివల్ల జాయిన్ అయ్యానని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు స్కోలింగ్లు అయ్యి వస్తున్నాయి. యాక్చువల్లీ దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే గత నెల 25/6/2026లో మన కారంపూడి రైతులు సుమారు 30 మంది వచ్చి కారంపూడి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. వాళ్ళు ఎవరెవరంటే బట్టువారిపల్లె, పెదకొండము, కొదమగుడ్ల, చిన్న కొదమగుడ్ల గ్రామాల రైతులు 30-40 మంది. వాళ్ళ దగ్గర అప్పన్న అనే వ్యక్తి, అయ్యప్ప అనే వ్యక్తి మిరపకాయలు తీసుకొని గుంటూరులో అమ్మి మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇచ్చే దళారీ వ్యాపారం చేస్తుంటాడు. గత 3 నెలల్లో 1,50,00,000 రూపాయలు మిరపకాయలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు పే చేయలేదు అయ్యప్ప. అయిపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు 49/26 ఆఫ్ కారంపూడి పిఎస్ 25/6/28 కేసు రిజిస్టర్ చేశారు ఆయన మీద చీటింగ్ కేసు. ఆ కేసులో దర్యాప్తు నిమిత్తము ఆయన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ డబ్బుల గురించి మాట్లాడారు. ఆయనతో పాటు ఆయన వైఫ్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా అడిగారు. సో ఆ పర్పస్లో, అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో మాత్రమే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే నిన్న ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ లక్ష్మి పురుగుల మందు ఏదో తాగి పిడిగాల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎస్ఐ గారు ఆ డబ్బులు కట్టమని మమ్మల్ని హరాస్ చేశారు, మా హస్బెండ్ని నన్ను కొట్టారు, నన్ను బుద్ధులు మా తిట్టారు, మమ్మల్ని హరాస్ చేశారు, ఆ బాధ భరించలేక మేము తాగామని ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. వైరల్ అవుతుంది ఆ వీడియో. సో దాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఆ ఫ్యాక్ట్స్ కూడా ఎంక్వైరీ చేస్తాము. చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ ఎస్ఐ తప్పుంటే ఎస్ఐ మీద కూడా చర్య కూడా తీసుకుంటాం. బట్ ఎంక్వైరీ అయితే అవుతుంది. అందులో పిలవడానికి కారణం అయితే క్రిమినల్ కేసు ఉంది. ఆయన 1,50,00,000 రూపాయలు తినేశాడు రైతులందరూ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కూర్చుంటున్నారు రోజును, మా డబ్బులు మాకు ఇప్పించమని. ఆ పర్పస్లో ఎస్ఐ పిలిచాడు. మాకు ఇప్పించడాన్ని వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసులు కట్టగలిగిన అతను డబ్బులు ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండదు. క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకున్నారు, ఆయనకి అరెస్ట్ చేసి చేసిన బెయిల్ 41 ప్రకారం బెయిల్ కూడా ఇచ్చారు అతనికి. బట్ స్టిల్ రైతులు మాకు న్యాయం చేయాలి, వాళ్ళు న్యాయం జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, మాకు న్యాయం చేయమని ప్రజలు పెడుతున్నారు. సో ఆ పర్పస్లో ఏదో ఆయన ఎస్ఐ గారు కొద్దిగా పిలిచారు వాళ్ళని. దాని మీద వీళ్ళు అఫెండ్ అయ్యి ఇలా చేసి ఉంటారు. దాన్ని ఎంక్వైరీ చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్.